హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. సాధారణంగా మనము పైనుంచి ఒక ఫ్లైట్ వెళ్తుంది అనుకోండి, ఇలా తలకాయ పైకెత్తి చూడడం అయితే జరుగుతుంది కదా. చిన్న పెద్ద తేడా లేదు, ఎవరైనా సరే హెడ్ పైకెత్తాలా చూడాలా. కానీ ఒక ఫ్లైట్ నేల మీద కనిపిస్తే చూస్తున్నారు కదా నా వెనకాల, ఎంత పెద్ద ఫ్లైట్, రియల్ ఫ్లైట్ అండి అది. నేను చెప్పాను కదా రీడిజైన్ చేశారు. ఇందులో టెర్మినల్ 1 ఫ్లైట్ రెస్టారెంట్ అనమాట. నేను అక్కడే ఉన్నాను ఈరోజు. సో ఒక్కసారి ఈ రెస్టారెంట్ యొక్క కాన్సెప్ట్ ఏంటి, మరి ఇక్కడ ప్రైసెస్ ఎలా ఉన్నాయి, అసలు డిఫరెంట్గా ఆ ఫుడ్ కానీ ఏంటి అంతా కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తాను. మనతో పాటు ఉన్నారు వెంకటరెడ్డి గారు. ఈ కాన్సెప్ట్ అయితే తీసుకొచ్చారు కదా, వెంకటరెడ్డి గారు ఉన్నారు. ఇంకా చూసుకుంటే పక్కన ఎయిర్ ఇండియా సర్వీసెస్ రాంబాబు గారు, మరి ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చినటువంటి వెంకటరెడ్డి గారు. సో వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం. మరి కాన్సెప్ట్ ఏంటి, ఇక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, ప్రైసెస్ ఏంటి, ఆ లొకేషన్ వివరాలు ఇవన్నీ కూడా. నమస్తే సార్. నమస్తే అమ్మా. నమస్తే రాంబాబు గారు. సార్ వెంకటరెడ్డి గారు, మరి ఒక్కసారి టెర్మినల్ 1 ఫ్లైట్ రెస్టారెంట్ యొక్క డీటెయిల్స్ నాకు అన్ని ఒకసారి వివరంగా విత్ అడ్రస్ తో కూడా. అమ్మా, ఈయన మా ఫ్రెండ్ ఫ్లైట్ తెచ్చేటప్పుడు చాలా హెల్ప్ చేశారు. సో అంతా ఆయనకి కూడా తెలుసు, మీరు ఆయన కూడా అడగచ్చు. సో మా రెస్టారెంట్ సైడ్కి వస్తున్నకి ఏంటంటే అమ్మా 599 రూపీస్ మేము ఇది పెట్టాము. అండ్ దాంట్లోనే ఏంటంటే కాంబో మీల్ దొరుకుతుంది. దాంట్లోనే మొజితో డ్రింక్ అండ్ 2 స్టార్టర్స్ ప్లస్ బిర్యానీ వాట్ ఎవర్ ఇట్ మేబీ అండ్ రైట్ అండ్ వాటర్ బాటిల్ అండ్ స్వీట్ ఇవి ఉంటుందమ్మా. అండ్ వన్స్ ఒకసారి మీరు టికెట్ తీసుకుని లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఎంట్రన్స్ లోనేమో మీకు పాస్ ఇస్తారు. సో అది స్టాంపింగ్ అవుతుంది. సో పాస్పోర్ట్ బోర్డింగ్ పాస్ అనుకోండి. బోర్డింగ్ పాస్ ఇచ్చిన తర్వాత అక్కడ వాళ్ళు తీసుకున్న తర్వాత మళ్ళీ మీరు ఇక్కడికి వచ్చి వెయిటింగ్ హాల్లో ఉండొచ్చు. ఒక 10 మెంబర్స్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళందరినీ కూడా ఫ్లైట్ ఎక్కించడం జరుగుతుంది. సో ఫ్లైట్ కూడా మీకు స్టిమ్యులైజేషన్ చేసినప్పుడు ఈయన హెల్ప్ చేశారు. సో ఫర్దర్ ఇంకేమన్నా నువ్వు మాట్లాడాలంటే మా ఫ్రెండ్ ఆయన మాట్లాడితే ఆయన అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో వెంకటరెడ్డి ఒక విషయం చెప్పండి. మామూలుగా ఇప్పుడు నేను ఆల్రెడీ చూసాను, బోర్డింగ్ పాస్ కానీ పాస్పోర్ట్ కానీ ఇవన్నీ చూసి, అంటే ఫ్లైట్ అనగానే క్రూ మెంబర్స్ కానీ పైలట్ మరి వీళ్ళందరూ కూడా ఉన్నారు కదా, వాళ్ళందరూ ఉంటారు. ఎంతమంది ఉన్నారు? అప్రాక్సిమేట్ గా మా దగ్గర ప్రస్తుతానికి 9 మెంబర్స్ ఉన్నారు. దాంట్లో 2 షిఫ్ట్స్ కింద చేసామన్నమాట. అండ్ ఎయిర్ హోస్టెస్ ఒక 5 మెంబర్స్ పెట్టాము. అండ్ 2 పైలట్స్ అండ్ 2 క్రూజింగ్ అంటే కింద చెక్ చేయడానికి క్రూ మెంబర్స్ కింద టోటల్ 9 మెంబర్స్ పెట్టాము. టైమింగ్స్ ఏంటండి అమ్మ? ఇది మార్నింగ్ అరౌండ్ 11 నుంచి నైట్ 11 దాకా ఉంటుంది. అంటే 10 ఈస్ ద లాస్ట్ అంటే పర్సన్. ఎందుకంటే ఇందులో యాక్చువల్ గా 2 టైప్స్. ఒకటి లోపలే భోజనం చేయాలి అనుకున్న వాళ్ళకి ఏంటంటే మేము 45 మినిట్స్ జర్నీ ఉంటుంది. లోపలే మీకు ఫ్లైట్ లో ఎలా సర్వీస్ ఇస్తారో ఆ జర్నీ కూడా అట్లాగే ఉంటుందమ్మా. అలా కాకుండా మేము బయట భోజనం చేస్తాము, కొద్దిగా మాకు ఫ్లైట్ జర్నీ సరిపోద్ది అంటే జస్ట్ 18 మినిట్స్ లో ఒక ఇది ఇస్తాము. సో 45 మినిట్స్ ఒకటి, 18 మినిట్స్ ఒకటి. సో కమింగ్ టు రాంబాబు గారు, మరి మీరు ఆల్రెడీ అందులో వర్క్ చేసి ఉన్నారు ఎయిర్ ఇండియాలో, సో ఇంజనీరింగ్ సర్వీసెస్ లో. సో మరి ఫ్లైట్ రెస్టారెంట్ అనేది వెనక చూస్తున్నాం, పెద్ద ఫ్లైట్ ఉంది, రియల్ ఫ్లైట్ అయితే రీడిజైన్ చేశారు. ఒక్కసారి ఆ ఫ్లైట్ ఇలా తేవడానికి కానీ ఇక్కడ సెట్ చేయడానికి ఎంత టైం పట్టింది? వెంకటరెడ్డి గారు చెప్పారు కదా మీరు చాలా తనకు సపోర్ట్ చేశారని, ఒక్కసారి దాని గురించి. ఇది బేసికల్గా వెంకటరెడ్డి గారు మా మిత్రులు దుబాయ్ నుంచి, ఆయన హాస్పిటాలిటీ ఇండస్ట్రీ నుంచి వచ్చి హైదరాబాద్లో నేను సెటిల్ అయిపోతాను, ఏదైనా ఒక కాన్సెప్ట్ తోటి మనం చేద్దాం అని చెప్తాను అనుకున్నప్పుడు, నేను ఏవియేషన్లో పనిచేశాను, డిప్యూటీ జనరల్ మేనేజర్ ఎయిర్ ఇండియా ఇంజనీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్. సో ఇవాళ రేపు స్క్రాప్డ్ ఎయిర్ కార్డ్స్ సేల్లో ఉన్నాయి. మనం దాన్ని తెచ్చుకుని దాన్ని మనము హోటల్ కింద కన్వర్ట్ చేద్దాము అని చెప్పానంటే ఆయనకి ఈ ఐడియా బాగా నచ్చింది. సో దాంతో మేము ఢిల్లీ నుంచి ఈ ఎయిర్ కార్ట్ ATR 72 సీటర్ కన్ఫిగరేషను ఎయిర్ కార్ట్ని మేము తీసుకురావడం జరిగింది. సో చాలా వెయ్యి ప్రయాసాలకు వచ్చి మేము ఈ విమానాన్ని ఇక్కడ దాకా తీసుకొచ్చిన తర్వాత దీన్ని ఆల్మోస్ట్ మేము కమిషనింగ్ చేసేద్దామని ఒక 9 మంత్స్ బ్యాక్ వర్క్ స్టార్ట్ చేసాము. ఒక 2-3 మంత్స్ మా టార్గెట్ పీరియడ్. అయితే రెడ్డి గారు అన్నారు, అలా కాదండి, మనం ఎయిర్ కార్ట్ని కూర్చోబెట్టి మనం అందులో మళ్ళీ పాసింజర్ని కూర్చోబెట్టి మనం ఫుడ్ తినిపించడం కాదు, ఎయిర్ కార్ట్ని కదిలేలాగా కూడా మనం చేయాలి అని చెప్పానని అనడం జరిగింది. జర్నీ ఫీలింగ్ కూడా రావాలి అన్నారు. ఆ జర్నీ ఫీల్ రావటం కోసం అనే దానికోసం కొంచెం కష్టాలు పడ్డాము. సో కొద్దిగా ఇంజనీరింగ్ ఎక్స్పీరియన్స్ ఉండటం, బయట రెడ్డి గారి మిత్రులు, నా మిత్రులు వాళ్ళ సహాయంతో మేము ఎయిర్ కార్ట్ని మూవ్మెంట్ చేయగలిగాము. మూవ్మెంట్ చేసి అంటే ఎయిర్ కార్ట్ మూవ్మెంట్ అందరూ చేసేయచ్చు, కానీ సేఫ్టీ, ఆ మెషిన్ యొక్క సేఫ్టీ, లోపల కూర్చునేటటువంటి గెస్ట్ల సేఫ్టీ, వాటిని దృష్టిలో ఉంచుకుని మేము ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా మేము ఈ ఫ్లైట్ని ఈ పొజిషన్కి తీసుకొచ్చాము. ఈ ఫ్లైట్ రెస్టారెంట్కి ఫాసీ లైసెన్స్ ఉంది తెలంగాణ గవర్నమెంట్ నుంచి. తర్వాత
ఆయన చెప్పారు, మా దగ్గర కళ్యాణి ఉన్నారు, ఆమె 2 డిప్లొమా హోల్డర్, ఆమె టూ డిప్లొమాస్ ఉన్నాయి ఆమెకి ఫుడ్లో, దాని ఫుడ్ హైజీన్లో. ఆమె సర్టిఫైడ్ ఆడిటర్ కూడా, ఆమెకి సర్టిఫికేషన్ కూడా ఉంది. అది దుబాయ్ అదే BCL కంపెనీ ఒకటి. తర్వాత ఏలియన్స్ నుంచి ఆమెకి 2 డిప్లొమాస్ ఉన్నాయి. అలాగే సాయి ఎండ్ టు ఎండ్ మాకంతా ఇవాళ ఈ షేప్కి ఇది వచ్చిందంటే కనుక సాయి ఎండ్ టు ఎండ్ అంటే గేట్ టు గేట్ లాగా మొత్తం కిచెన్ ఎస్టాబ్లిష్ ఎయిర్ కార్ట్ లోపలికి తీసుకొచ్చి దాని ఎరెక్షన్ అంటాము, ఇన్స్టలేషన్ చేయటాన్ని, దాన్ని లేకపోతే ఇంటీరియర్ డెకరేషను వాళ్ళతోటి కోఆర్డినేట్ చేయటం, అలాగే కిచెన్ ఎస్టాబ్లిష్ చేయటం, వీటిలన్నిటికి కూడా ఆ సాయి మాకు బాగా సహాయ సహకారాలు కూడా చాలా హెల్ప్ చేశారు. సో వాళ్ళిద్దరూ బాగా హెల్ప్ చేశారు. సో ఇక ఎయిర్ కార్ట్ మీకు చెప్పాను, ఇది ATR 72 రకం విమానం. సో ఈ రకం విమానం మన ఇండియాలో ఇప్పుడు చాలా తిరుగుతున్నాయి. సో ఇందులో ఇంజిన్స్ ఉండవు. సో కానీ రెడ్డి గారు నాకు అన్నీ కావాలి అని చెప్పి అనడంతో ఆ ఇంజిన్కి ఉండేటువంటి ప్రొపెల్లర్, దాన్ని కూడా మీరు ఇప్పుడు ఒక పంకాలాగా కనిపిస్తుంది కదా, అది కూడా మనకి ఉంటుంది. సో ఇంజిన్ కౌలింగ్స్ ఎలాగ ఉన్నాయి, దాని చుట్టూ ఉండే పెరిఫెరీని అంతా బిల్డప్ చేసాము. అలాగే మూవ్మెంట్ కోసం కింద వీల్స్ ఉండేటువంటి ప్లేస్ని ల్యాండింగ్ గేర్ అంటాము, అది కూడా ప్రాపర్గా మనం సెక్యూర్ చేసి పెట్టడం జరిగిందండి. మీరు లోపలికి వచ్చిన తర్వాత మీకు ఎయిర్ హోస్టెస్లు వెల్కమ్ చెప్తూ ఉంటారు. దానికి ఆడియో సింక్ ఉంటుంది. సో లోపల యాంబియన్స్ లైటింగ్ కూడా ఉంటుంది. ఆ లైటింగ్ కూడా ట్రూ రిప్లికా ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్ అనమాట. లోపల ఎయిర్ క్రాఫ్ట్లో ఎలా ఉంటుందో ఇది ఫ్లై చేసిన తర్వాత ఇందులో కూర్చుని ఈ విమానం యొక్క అనుభూతిని అనుభవించిన తర్వాత ఎవరైనా సరే ఎయిర్ కార్ట్ అంటే భయం ఉన్నవాళ్ళు కూడా చాలా కంఫర్టబుల్గా మీకు ఎయిర్పోర్ట్కి వెళ్ళి మీరు టికెట్ తీసుకుని ఫ్లైట్ ఎక్కేసేటువంటి ఫెసిలిటీ ఇందులో ఉంది. ఆ రోజుల్లో వాళ్ళకి ఈ ఫ్లైట్ ఎక్కించే అవకాశం లేకపోవడం కానీ, ఎక్కించే అవకాశం దొరకకపోవడం వల్ల కానీ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే వచ్చి ఈ యొక్క ఆ అనుభూతిని వాళ్ళ తల్లిదండ్రులకు కానీ, లేకపోతే వాళ్ళ తాతలకు కానీ, ఇంకా పెద్దవాళ్ళకి ఎవరికైనా సరే అలాంటి అనుభూతిని మనం పంచుదాము. నిజమైన ఎయిర్పోర్ట్ దగ్గరికి తీసుకెళ్లి 2 గంటలు ప్రయాణం చేసి ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యి ఆ తర్వాత మళ్ళీ ఇంకొక గంట ప్రయాణానికి వాళ్ళని 2 గంటలు ఎయిర్పోర్ట్లో కూర్చోబెట్టి అంత వ్యయ ప్రయాసాలు వార్చలేని వాళ్ళ కోసం ఇది పెద్ద రిలీఫ్. మీకు సిటీలో ఏ మూలం నుంచి అయినా సరే మీరు ఇక్కడికి గండి మైసమ్మ దగ్గరికి రావడానికి మీకు మాక్సిమం అంటే 40 మినిట్స్ పడుతుంది. 40 మినిట్స్ రండి. మీరు టికెట్ అంటే ఎర్లీగా కొనాల్సిన అవసరం కూడా లేదు. మీరు గేట్ దగ్గరకు వచ్చి మేము మాకు ఈ ఎక్స్పీరియన్స్ కావాలి అని చెప్పానంటే మీరు పే చేయండి 599 రూపాయలు. మీ చేతిలో బోర్డింగ్ కార్డు పెడతాము, పాస్పోర్ట్ లాగా మీకు మెనూ కార్డు ఇస్తాము. ఇది ఫిక్స్డ్ మెనూ, బట్ అయినా కానీ మేము ఆ ఫెసిలిటీ ఇస్తాము. లోపలికి రాగానే మీకు డ్రింక్ ఇస్తాము. ఆ తర్వాత మిమ్మల్ని ఫ్లైట్లోకి సాధారణంగా మా గ్రౌండ్ క్రూ తీసుకెళ్తారు. ఫ్లైట్ క్రూ మీకు చక్కటి ఆతిథ్యాన్ని ఇస్తారు. చక్కటి భోజనం మంచి కిచెన్లో తయారైంది, హెల్దీగా, క్లీన్ అండ్ హైజీనిక్గా మా కళ్యాణ్ ద్వారా ప్రిపేర్ చేయించింది. చక్కటి భోజనం దొరుకుతుంది. మీరు ఆ అనుభూతిని మీ పెద్దవాళ్ళకి కానీ, లేకపోతే ఈ ఎక్స్పీరియన్స్ కావాలనుకున్న వారికి ఎవరికైనా సరే మీరు అతి తక్కువ ధరలో మీరు దీన్ని అందించవచ్చు. సో వెంకటరెడ్డి గారు ఫైనల్ గా మరి ఒకసారి అడ్రస్ చెప్పేసేయండి మరి వ్యూవర్స్ కి. ఇది గండి మైసమ్మ పోచంపల్లి రోడ్లో ఉందండి. అండ్ మీకు చార్మినార్ నుంచి, సికింద్రాబాద్ నుంచి, నాంపల్లి అండ్ మెహదీపట్నం నుంచి అన్ని బస్సులు కూడా ఉన్నాయి. మీరు దిండిగల్ రోడ్లో వెళ్తూ ఉంటే మా ఫ్లైట్ పక్కనే కూడా మీకు బస్సులు ఆపుతారు. చాలా కన్వీనియంట్ అయినటువంటి ట్రాన్స్పోర్ట్ ఉంది. మీ మనవరాన్ని అందరినీ తీసుకొచ్చి ఫ్లైట్ చూపించండి. థ్యాంక్ యూ సార్. సో వ్యూవర్స్ మరి చూసారు కదా టెర్మినల్ 1 ఫ్లైట్ రెస్టారెంట్. మరి వెంకటరెడ్డి గారు చెప్పారు కదా, క్రూ మెంబర్స్ కానీ, ఇక్కడ ఎయిర్ హోస్టెస్ కానీ, పైలట్ సేమ్ అండి. మనకి ఫ్లైట్లో ఎవరెవరైతే ఉంటారో అందరూ ఉన్నారు. ఎగ్జాక్ట్లీ మనం ఫ్లైట్ జర్నీ చేసినట్టే ఉంటుంది. ఇది ఒరిజినల్ ఫ్లైటే, దీన్ని కొంచెము రీడిజైన్ చేశారు. నేను చెప్పాను కదా, మరి ఇక్కడ పైలట్ కూడా ఉన్నారు. ఒకసారి పైలట్ క్యాబిన్ కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ మనకి పైలట్ కూడా ఉన్నారు. హాయ్. సో పైలట్ కూడా ఉన్నారు, చూసారా? మొత్తం అండి సేమ్ ఫ్లైట్లో ఎలా ఉంటుందో అంతా కూడా అక్కడ స్విచెస్ కానీ, బోర్డ్స్ కానీ ఇవన్నీ కూడా అలానే ఉందండి. ఒరిజినల్గా మనకి ఫ్లైట్నే చూపిస్తున్నారు. మరి ఇంకా చూసుకుంటే ఇక్కడ పైలట్స్ ఉన్నారు, క్రూ మెంబర్స్ ఉన్నారు, ఎయిర్ హోస్టెస్ ఉన్నారు. 7 సీటర్స్ అండి ఇందులో. చూడండి మొత్తం మనకి ఇది ఒరిజినల్ ఫ్లైటే. స్టార్టింగ్లో చెప్పినట్టుగా వెంకటరెడ్డి గారు చెప్పారు కదా, ఒరిజినల్ ఫ్లైట్ ఢిల్లీ నుంచి తీసుకొచ్చారు. మరి క్యాబిన్స్ కూడా ఇవన్నీ కూడా సేమ్ ఎలా ఉన్నాయో
వీటిని ఏం చేయలేదు, జస్ట్ రీడిజైన్ చేశారు అంతే. సీట్స్ కూడా చూడండి జస్ట్ కవర్స్ వేయించారు. మరి ఇది ఫుడ్ పెట్టుకోవడానికి స్టాండ్స్ ఇవి. సో ఏంటంటే వీకెండ్లో ఎవరైనా సరే మనం బయటికి వెళ్ళాలి, రెస్టారెంట్కి వెళ్ళి లంచ్ కానీ డిన్నర్ కానీ వెళ్ళామని అనుకుంటూ ఉంటారు కదా. ఈ మధ్యన హైదరాబాద్ నగరంలో చాలా ట్రెండ్స్ అయితే వస్తున్నాయి. మరి ఇది కొత్తగా మరి ఫ్లైట్ రెస్టారెంట్, టెర్మినల్ 1 ఫ్లైట్ రెస్టారెంట్ అండి. ఇది గండి మైసమ్మ దగ్గర ఉంది. ఖచ్చితంగా అందరూ కూడా వచ్చి విజిట్ చేయాలి. ఎందుకంటే 599 ప్రైస్కే మీకు ఫ్లైట్ జర్నీ అనమాట. చెప్పారు కదా 45 మినిట్స్ ఫ్లైట్ జర్నీ ఉంటుంది. ఇందులో ఉండే మీకు ఫుడ్ కూడా అరేంజ్ చేయడం కూడా జరుగుతుంది. 45 మినిట్స్ మీకు ఏంటంటే జర్నీ ఎలా ఉంటుంది, ఇది మూమెంట్ కూడా చేస్తుంది. ఓన్లీ ఏదో పెట్టారు అంటే కాదు, జస్ట్ మనకు ఆ ఫీలింగ్ కూడా వస్తుంది. మేము చూపించాం కదా ఇందాక విజువల్స్లో. ఇంకోటి ఏంటంటే 18 మినిట్స్ది మీకు వెయిటింగ్ లాంచ్ కూడా ఉంది. మేము 45 మినిట్స్ అంత టైం ఉండలేము అనుకున్న వాళ్ళు 18 మినిట్స్ లాంజ్లో కూడా ఉండి కూడా అక్కడ కూడా లంచ్ చేయొచ్చు. మరి వీకెండ్లో మేము బయటకు వెళ్ళాలి పిల్లలతోటి, పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సరే, చిన్నవా పెద్ద అని లేదండి. ఇప్పుడు ఫ్లైట్ అంటే ఎవరికైనా సరదానే కదా. ఒక ఫ్లైట్ వెళ్తుంది అంటే ఎంత మనం హ్యాపీగా పరిగెత్తుకుంటూ బయటకు వచ్చి పైన చూస్తాం. మరి అలాంటి ఫ్లైట్ నేల మీద ఉందండి. మరి లేట్ చేయొద్దు. కేవలం 599తో వీసా పాస్పోర్ట్ కూడా వస్తుంది. చెప్పాను కదా స్టార్టింగ్లో, వీసా పాస్పోర్ట్తో పాటు నేను ఫ్లైట్లో ఉన్నాను ఇప్పుడు. సో ఖచ్చితంగా ఈ ఎక్స్పీరియన్స్ మాత్రం అందరూ కూడా ఎంజాయ్ చేయాలి. మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే కనుక తీసుకుని రండి, వాళ్ళని కూడా సరదాగా తీసుకొచ్చి మరి ఫ్లైట్ ఎక్కించండి. ఈ ఛాన్స్ మాత్రం ఎవరు కూడా మిస్ అవ్వద్దు. మీ ఫ్రెండ్స్ కానీ అందరికీ చెప్పండి, బంధువులు రిలేషన్స్ కానీ చిన్నపిల్లలు మీరు అస్సలు మిస్ అవ్వద్దు. ఖచ్చితంగా మీ పేరెంట్స్కి హర్రీ బరీ చేయాలి, ఫ్లైట్ ఎక్కాలి అని చెప్పి తీసుకుని రండి. మరి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుంటారు. దిస్ ఇస్ నవీనా సైనింగ్ ఆఫ్.